ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు అవాంఛనీయ ఘటనలు దాంతో పాటు లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఒక ఈవెంట్ కావచ్చు లేకపోతే ఒక మీటింగ్ జరిగితే కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వస్తేనే పోలీసులు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే కోట్లలో 2 కోట్ల వరకు కూడా భక్తులు ఈసారి వస్తారని అంచనా ఉన్న నేపథ్యము ఇటు మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనసంద్రంగా ఇప్పటికే మారుతున్న సిట్యుయేషన్ మేడారంలో ఉన్న నేపథ్యం అటు దుకాణదారులు కావచ్చు లేకపోతే అన్ని ప్లేసెస్లో కూడా ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో దుకాణాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తుంటారు. సో ఇక్కడ కొంతవరకు ఎలాంటి అనుకోని ఘటనలకు తావలేకుండా అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అన్ని ఇక్కడ కుటీరాలు ఏర్పాటు చేసుకోవడము వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకోవడం అన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి కాబట్టి సో అక్కడ ఈ బాబ్స్ కార్డ్ డాగ్స్ కార్డ్ తనిఖీలు అనేవి ముమ్మరం చేసిన సిట్యుయేషన్ మేర నెలకొంది. అణువు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 21వ తేదీ నుండి 24వ తేదీ చాలా కీలకంగా చెప్పుకోవాలి. సో ఈ 4 రోజుల వ్యవధిలోనే దాదాపు 2 కోట్ల వరకు కూడా భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి అంచనాలు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే వేసింది కాబట్టి జాతరలో ఎలాంటి అనుకోని ఘటనలు జరగవద్దు అనేది పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోటి తనిఖీలు అనేవి చాలా ముమ్మరం చేశారు. సో మేడారంలో ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెలకు సంబంధించి దాని పరిసర ప్రాంతాలతో పాటు మొత్తము మేడారము మొత్తం కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నట్లు దుకాణాలు ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో ఎవరిపైన అనుమానం వస్తే వాళ్ళన్నింటినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. అనుమానితులు ఎందుకంటే సస్పెక్ట్ చాలామంది ఉండే అవకాశం ఉంటుంది. కొందరు అనుమానాస్పదంగా మేడారము ఇటు సమ్మక్క సారలమ్మ సంబంధించిన జాతరలో తిరుగుతున్న వ్యక్తుల్ని కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం ఏర్పడడం కానీ జరిగితే ఖచ్చితంగా దాని ప్రభావం చాలా వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో తనిఖీలు అనేవి ముమ్మరం చేసిన పరిస్థితి. దాంతోపాటు వాహనాలు పార్కింగ్ చేస్తున్న వాహనాలు కొంతవరకు డౌట్ వస్తే ఆ వాహనాలకు సంబంధించి వాటిని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. సో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మేడారం సంబంధించి మహాజాతరలో ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం పకడ్బందీ చర్యలు తనిఖీలను అయితే ముమ్మరం చేశారు. ఎందుకంటే ఇటు సాధారణ భక్తులతో పాటు కొంతవరకు ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా అటెండ్ అయ్యే ఒక మహాజాతర కాబట్టి ఇలాంటి మహాజాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడొద్దు అనే ఒక దాంతో పోలీసులు తనిఖీలను అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ఏదైతే ఎక్కువ జనసంద్రంగా ఉండే ప్రాంతాలు ఉంటాయో ముఖ్యంగా వ్యాపార సముదాయాలకు సంబంధించి కావచ్చు లేకపోతే కొన్ని వాహనాలు ఏదైతే అతి దగ్గరగా ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెలకు అతి దగ్గరగా పార్క్ చేస్తున్న వాహనాలు అన్నింటినీ కూడా అధికారులు చెక్ చేస్తున్న పరిస్థితి. సో క్షుణ్ణమైన తనిఖీలు మేడారము పరిసర ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం చేస్తుంది.